ఆధ్యాత్మికత అంటే ఒక క్లారిటీ ఉండాలి మనకి ఎందుకో తెలియదు. మనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఉండేటువంటి వాళ్ళందరిలోనూ అన్నీ ఉన్నాయి. లేదు అని పెద్దగా చెప్పుకునే దానికి ఏం లేదు. తినడానికి తిండి ఉంది, మంచి ఇళ్ళు ఉన్నాయి, కానీ ఇంకా ఏదో చేయాలని ఆశ ఉంది. మళ్ళీ అది పొందినా మళ్ళీ తిరిగి వెళుతుంది, ఇంకా ఏదో పొందలేదే అని ఒక శాంతి లేదు. ఆనందంగా ఉండలేకపోతున్నాము. ఆనందంగా ఎప్పుడన్నా ఉన్నా ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టుకుని మనం దాన్ని కిల్ చేసుకుంటున్నాము. మనం అది పోగొట్టుకోవడానికి కోసం వచ్చాం. ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి కోసం తిరుగుతున్నాం. అది పోవాలంటే అవగాహన కలగాలి. జీవితం పట్ల మన పట్ల ఒక అవగాహన మారాలి, దృక్పథం మారాలి. ఈ దృక్పథం మార్చేదానికోసంగానే బాబా యొక్క అది ఆయన రకరకాల మన జీవితంలో రకరకాల ఆయన మహిమ, ఆయన తపశక్తిని ఉపయోగపెట్టి రకరకాలైనటువంటి మన జీవితంలో మన అనుభవాల ద్వారా మనలో ఉండే దృక్పథం మారుతుంది. బాబా ఉన్నారు, ఆయన చూసుకుంటాడు అనుకున్నప్పుడు ఆ ఉండేటువంటి శాంతి, ఆ ఆనందం, ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆ వెలితి తగ్గుతూ వస్తుంది. ఈ వెలితి ఎప్పుడైతే తగ్గిందో మన జీవితం పట్ల సరిగ్గా సత్యంగా చూడగలిగేటువంటి కెపాసిటీ పెరుగుతుంది. ఇంతకు మించి వేరే అరేనాలోకి పోదు ఆధ్యాత్మికత. దేన్నైనా సరే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రిన్సిపల్కి లింక్ చేసుకుంటూ ఉండండి. మనం చేసేటువంటి పని కానీ మన ఆధ్యాత్మిక పేరుతో, బాబా సేవ పేరుతో కానీ ఇంకో దాంతో మనం చేసేటువంటిది ఇది దీనికి క్యాటర్ అవుతుందా లేదా, దీనికి లింక్ అవుతుందా లేదా అని చూసుకున్నంత కాలం మనలో ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ స్పార్క్ అట్లాగే మెయింటైన్ అవుతుంది. లేకపోతే ఈ బూడిదలో గెలిచిపోతుంది. ఈ ఆచార వ్యవహారాలు, ఈ డంబాచారాలు పడిపోతుంది. వాస్తు, జ్యోతిషం, రాళ్ళు, రప్పలు, శాంతులు. శాంతి ఇక్కడ కావాలి. రేపు రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని ఈ రోజు నుంచి ఆలోచన. ఒక పక్కన సత్సంగాల్లో వింటున్నాం, బాబా ఉన్నారు మన జీవితం మనం చూసుకోవడానికి. అప్పుడు మన సెక్యూరిటీ ఎట్లా? కాబట్టి ఈ రోజు నుంచి ఒక వ్యాపారం ఏదో చూసుకుంటే కదా మనకు, అంటే బాబా చూసుకుంటారు. ఈ లోపల మన మనసును బాబా వైపు పెడదాము, ఆ వ్యాపకాల్లో మన మనసుని పెట్టుకుందాం అనేటువంటి తపన తగ్గిపోతుంది. చిన్న చిన్న వాటికే భారీ అయిపోతున్నాం. భారీ పెరుగుతాయి తగవు, ఏమనుమానం లేదానికి. ఎందుకంటే రియాక్షన్ ఎక్కడుంది? ఆయన ఎందుకు ఇచ్చాడు అనుభవాలు కానీ, ఆ రక్షణ కానీ, మనలో ఆ దృక్పథం. అరే నాకంత ఇమ్మెచ్యూర్గా ఉండేటప్పుడే నాకు అంత ఇచ్చాడు, ఆయన లేడా చూసుకోవడానికి. నేనేమి మిగతావన్నీ ఆస్తిపాస్తులు మానుకోమని ఇవన్నీ నేను చెప్పటం లేదు, ఎవరికి అవసరం లేదు. తాపత్రయం ఉంటుంది, దానికోసం ప్రయత్నం చేయండి. దొరుకు చేయాలా, దొరుకు చేద్దాం ప్రయత్నంగా. వచ్చే డబ్బులు రావడం తప్పేం కాదు, పాపమేం కాదు. అవి డబ్బులు ఇస్తారు బాబా, అన్నిటికంటే తేలిగ్గా ఆయన ఇచ్చేది డబ్బులే. ఆత్మజ్ఞానం అడిగితే కొంచెం తడపడాయిస్తాడేమో కానీ కొంచెం కష్టదానం ఆయన నన్ను ఇబ్బంది పెట్టుకోక అంటాడు. కానీ డబ్బులు అంటే ఇసులు పెట్టుకుంటాడు, ఆయనకి ఏం ఇబ్బంది ఏం లేదు. డబ్బులు కూడా తాపత్రయం వద్దు, పర్రీ వద్దు, టెన్షన్ వద్దు. ఆ టెన్షన్ పడుతున్నంత కాలం ఏ టెన్షన్ని, ఏ అసంతృప్తిని, ఏ దుఃఖాన్ని పోగొట్టడానికి మనం ఇక్కడికి వచ్చామో అది మనం సాధించుకోలేకపోతున్నాం. హ్యాపీగా ఆనందంగా ఉండండి, బాబా చూసుకుంటాడు. మనం చేయాల్సింది మనం చేయాలి బాధ్యతగా. నేను దానికి చేయొద్దని నేను చెప్పటం. అంతా వదిలిపెట్టి మనం ఏం చేయకుండా మనం ఇంత సొంబెత్తనం కూడా ఉండొద్దు. ఎందుకంటే పూర్తిగా బాబా మీద భారం వేసి బాబా స్మరణ ఉండే స్థితి కూడా మనకు లేదు. మనకు ఫలాంది కావాలి, అది బాబా ద్వారా వస్తుంది అనేటువంటి అవేర్నెస్ ఉంది. ఫలాంది వద్దన్న అవేర్నెస్ ఇంకా రాలే మనకు. నాకు ఈ తాపత్రయాలంతా వద్దు, నాకు ఈ సంసారం వద్దు, డబ్బు వద్దని స్థితి కూర్చున్న రోజున పరిస్థితి వేరే. మనకి ఇవన్నీ కావాలి, మన కోరికలు ఉన్నాయి. బుద్ధుడు చెప్పినట్టుగా కోరికలే దుఃఖానికి మూలం, కోరికలను జయిస్తే నీకు నిర్వాణం వస్తుందని నేను చెప్పటంలా. కోరికలు ఉన్నాయి, ఉంచుకోండి. కోరికలు తీరేదానికి బాబా మీద ఆధారపడండి అని నేను చెప్తున్నా. అది నేను డిసప్పాయింట్మెంట్. ఆ కోరికలు తీరటం ద్వారా వచ్చే ఆనందాన్ని అనుభవించండి. నేను అందుకే నేను దాని నుంచి చెప్తున్నది ఒకటి,